రంగం సిద్ధం, జోనల్ స్థాయి అధికారులతో సమావేశాల ప్రారంభం, జీవో 117 రద్దు, మార్గదర్శకాలపై అవగాహన పేరుతో 11 ప్రాంతాల నిర్వహణ, ఉపాధ్యాయ సంఘాలకు అనుమతి లేదు, 510 హైస్కూల్ ప్లేసులు రద్దు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వ ప్రకటన, 1830 మంది పీజీటీల భవితవ్యం తేల్చని విద్యాశాఖ, ఉపాధ్యాయులు అనేక అనుమానాలు, తీవ్ర ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పాత వాటాల కొత్త వాటాల కృష్ణా జలాలపై మళ్లీ పంచాయతీ, పాతవే కొనసాగించాలంటున్న ఏపీ, సగం వాటా కోసం తెలంగాణ పట్టు, నేడు కృష్ణా బోర్డు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు, కొన్ని గంటల్లోనే చేసేస్తా, స్వర్ణయుగం ఆరంభమైంది, అమెరికా మళ్ళీ గొప్ప దేశంగా మారబోతోంది, అందుకే దేవుడు నన్ను బతికించాడు, అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తా, మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా, దేశంలో ఇక ఆడా మగ రెండే జెండర్లు, డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగభరిత ప్రసంగం, 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత ప్రమాణం, ప్రపంచ దేశాల అతిరథ మహారథులు హాజరు, గండరగండ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ఆసీనుడయ్యారు, పలు ఎగుడు దిగుళ్ళు చూసిన రాజకీయ జీవితంలో పలుమార్లు పదవీచ్యుత ప్రయత్నాలు, పలు నేరారోపణలు, హత్యాయత్నాలు అధిగమించి మరోసారి శ్వేత సౌధం అధిపతిగా బాధ్యతలు స్వీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.